అన్నా నమస్కారం. ఇన్ని రోజులు ఓపిక పట్టినాం. ఈ విషయంలో కూడా మేము ఎవరితోటి ఏమనలే. నీకు ఈ టైంలో ఈ కాల్ చేయడం ఏంటంటే అక్కడ మండలాల పరిస్థితి వేరుంది. ఆ విషయంలో మొన్న నీకు మాట్లాడినా నోటి చెప్పినావు. మేము రేపు అంటే బేస్తవారం నాడు గాంధీ భవన్లో 20/20 ఫ్లెక్సీ చేసి మీకోసం మీ పదవి మినిస్టరా ఎమ్మెల్సా ఏది ఇస్తారో ఏం కదో ఆ రేవంత్ రెడ్డికే తెలవాలి. ఆ విషయంలో అద్దెకి యువసేన అధ్యక్షునిగా యామగాని యాదగిరి గౌడ్ గాంధీ భవన్లో ఆమర నిరాహార దీక్ష చేయబోతున్నా. దానికి మీరు ఏ విషయమైనా మీకు చెప్పి చేస్తున్నా. గాంధీ భవన్ పోయే టైంకు నా ఫోన్ కూడా మీరు కలవదు. మీరు టీవీలో చూడవలసిందే. ఇక మీరు ఎంత ఓపికతోటి సహనాసంతో మీరు ఉన్నారో ఆ విషయానికి నేను అనలేకపోయినా. అన్న ప్లీజ్ ఈ విషయంలో మాత్రం నేను బీభత్సంగా అమర నిరాహార దీక్ష గాంధీ భవన్ ముందు టెంట్ వేసి నేను కూర్చుంటున్నా. బేస్తవారం నా టైం అని ఫిక్స్ చేసుకుంటున్నా. నా ముగ్గురు పిల్లల సాక్షి చెప్తున్నా. నీకు పదవి వచ్చేంత వరకు నా పానం పైన పురస్తే అనుకున్నా. నా పిల్లలకు మనిషికి 5 ఎకరాలు ఉంది, 15 ఎకరాలు కొని. కానీ ఈ 10 సంవత్సరాలు మీతో జర్నీ చేసినందుకు మీ పదవి కోసం పార్టీ ఏ రోజు ఏం చేస్తుందో తెలియదు, కానీ నా ప్రాణం పోతనన్నా మీకు దయాకరన్న అనే దృష్టి గవర్నమెంట్కి వస్తుందో రాదో తెలియాలి. ఈ విషయంలోనే నేను మాత్రం బేస్తార్ నాడు ఆమర దీక్ష చేస్తున్నా గాంధీ భవన్లో. మీరు ఏమన్నా ఈ వాయిస్ని ఏమన్నా ఫోన్ చేసి మీరు మాట్లాడితే దాని గురించి ఏదైనా స్పందన చెప్తే ఇంట అది కూడా లాస్ట్. లేకపోతే ఇక అది నేను వేరే బీవత్సం అన్నా. ఇక నా విషయంలో ఇక మీరు లాస్ట్ టైం సరే బతికుంటే మీతో మళ్ళీ మాట్లాడతా. ఆడ దీక్ష మాత్రం బరబారు కూర్చుంటా. జీవితంలో నా పిల్లలు సాక్షి చెప్తున్నా. ఈరోజు నా విషయంలో తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ సార్ ఎంతో, ఇప్పుడు నేను అద్దంకి దయాకర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు అంతే. నమస్కారం అన్న.